సో మీ పర్సన్ అసలు నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు, మీ నెక్స్ట్ మూవ్ ఏంటి అనేది చూద్దాం ఈ రీడింగ్లో. వెల్కమ్ టు 6 of Wands. దిస్ ఇస్ శ్రద్ధ. ఓకే, సో అమావాస్య ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది చెక్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ కార్డ్ అవుట్, ది ఎంపరర్, 3 of Swords and the Empress. ఓకే, సో మీ పర్సన్ ఫీలింగ్స్ టువర్డ్స్ యూ. సో దిస్ పర్సన్ ఈజ్ ఎ హార్ట్ బ్రోకెన్ పర్సన్. ఈ పర్సన్ ఒక ఎంపరర్ ఎనర్జీ ఆర్ ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు. బట్ ఈ పర్సన్ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు తన లైఫ్లో. ఏంటి ఆ ప్రాబ్లమ్స్ అంటే, ఇక్కడ యాక్చువల్లీ ఒక రిలేషన్షిప్ ప్రాబ్లం అయితే క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఈ పర్సన్ లైఫ్లో తను చిన్నప్పటి నుంచి చాలా డిఫికల్టీస్ ఫేస్ చేస్తూ వస్తున్నారు. సో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే తను ఎప్పుడో చిన్నప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా ఇప్పటి వరకు ఇంకా మర్చిపోలేదు. సో అలాంటి సిచ్యువేషన్ నుండి వచ్చిన పర్సన్ ఈ పర్సన్. బట్ నౌ అగైన్ ఈ పర్సన్ హ్యాపీగా ఉన్నారా అని అంటే నో. ఈ పర్సన్కి చుట్టూ ప్రాబ్లమ్సే ఉంటాయి. చిన్నప్పటి నుంచి ఇదే సిచ్యువేషన్ ఈ పర్సన్ది. బట్ ఆ ప్రాబ్లమ్స్ని కొన్ని వదిలేశారు, అంటే ఇంకా అవి సాల్వ్ అవ్వవు, సో వదిలేస్తున్నాను అని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వదిలేశారు. ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం ధైర్యం అనేది వచ్చింది. కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నారు. బట్ అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వదిలేశారు. ఓకే, దెన్ నెక్స్ట్ ఈ పర్సన్ లైఫ్ ఎలా చేంజ్ అవుతూ వచ్చింది అంటే, ఆఫ్టర్ 20s ఆర్ ఇన్ 20s, ఇన్ దేర్ 20s, ఆ ఏజ్లో లైక్ జాబ్ ఆర్ బిజినెస్ ఏదో ఒకటి చేస్తున్న వాళ్ళైతే ఈ పర్సన్ దాంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడం స్టార్ట్ చేశారు. లైక్ ఆన్ వర్క్, ఇన్ వర్క్ ఆర్ ఎనీ అదర్ జాబ్ ఆర్ ఎనీథింగ్, తన ప్రొఫెషన్ ఏదైతే అది. కానీ ఇక్కడున్న ఈ పర్సన్కి ఉన్న ఇంకో ప్రాబ్లం ఏంటంటే, సమ్ ఫ్యామిలీ రిలేషన్. ఓకే, సమ్ ఫ్యామిలీ రిలేషన్ ఆర్ ఎనీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఆఫ్ యువర్ పర్సన్ ఎవరో ఈ పర్సన్తో ఒక లాంగ్ టర్మ్ బాండింగ్ నుంచి ఉన్నారు. అరౌండ్ 5 to 6 years ఆర్ 7 years నుండి ఈ పర్సన్ లైఫ్లో ఉన్నారు. ఓకే, సో నా ఈ పర్సన్కి ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఈ రిలేషన్షిప్పే ఒక ప్రాబ్లం అయిపోయింది. ఈ రిలేషన్షిప్ని సాల్వ్ చేసుకోలేకపోతున్నారు. అలా అని ఆ రిలేషన్లో కమిట్ అయి ఉండలేకపోతున్నారు. ఫర్ సమ్ ఆఫ్ యూ దట్ రిలేషన్ ఈజ్ ఎ కమిటెడ్ రిలేషన్షిప్. దట్ చైల్డ్హుడ్ ఫ్రెండ్తోనో ఆ ఫ్యామిలీ రిలేషన్తోనో ఈ పర్సన్కి మ్యారేజ్ కూడా అయినట్టుగా తెలుస్తుంది. బట్ కొంతమంది సింగిల్గానే ఉన్నారు, ఈవెన్ దో దే ఆర్ ఇన్ రిలేషన్. బట్ ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిందా ఆ ప్రాబ్లం అంటే నో. అలా అని వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారంటే నో. ఈ పర్సన్కి ఉన్న ప్రాబ్లమ్సే సరిపోవన్నట్టు ఈ రిలేషన్షిప్ రిలేటెడ్ కమిట్మెంట్ కూడా ఒక ప్రాబ్లం అయిపోయింది. సో ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉందనంటే, అటు ఆ పర్సన్తోని హ్యాపీగా ఉండలేరు, తనున్న రిలేషన్లో హ్యాపీగా ఉండలేరు, వాళ్ళతో కలిసి ఉండనివ్వరు. లైక్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్, ఇలా ఫ్యామిలీస్ మధ్య కూడా గొడవలు. సో ఇలా రకరకాలుగా మళ్ళీ ప్రాబ్లమ్స్ మల్టిప్లై అవుతూ వస్తున్నాయి ఈ పర్సన్ లైఫ్లో. సో వాట్ దిస్ పర్సన్ ఈజ్ థింకింగ్ అబౌట్ యూ పర్టికులర్లీ అంటే, మీరెవరు అసలు ఈ పర్సన్ లైఫ్లో? ఈ పర్సన్ లైఫ్లో మీకున్న ప్లేస్ ఏంటి అని అంటే, మీరు ఈ పర్సన్కి మేబీ 2 years or 3 years బ్యాక్ ఈ పర్సన్కి తెలుసు. మీది ఒక క్యాజువల్ రిలేషన్ లైక్ ఫ్రెండ్షిప్, బెస్ట్ ఫ్రెండ్
అలాంటి రిలేషన్. బట్ ఇక్కడ కూడా ఒక ట్విస్ట్ ఉంది. ట్విస్ట్ పైన ట్విస్ట్లు వస్తూనే ఉన్నాయి మీ పర్సనల్ లైఫ్లో. ఏంటంటే ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఏమిటంటే మీరేమో ఈ పర్సన్తో ఒక డీప్ బాండింగ్ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఇక్కడ ఈ పర్సన్ ఏమో దట్ అదర్ పర్సన్కి కమిట్ అవ్వకముందు మీతో డీప్ బాండింగ్ ఉండేది. బట్ దట్ అదర్ పర్సన్కి కమిట్ అయిన తర్వాత మీతో డీప్ బాండింగ్ క్రియేట్ చేసుకుందామని అనుకుంటూనే డ్రాప్ అయిపోయి ద అదర్ పర్సన్కి కమిట్ అయిపోయారు. అండ్ మీ రిలేషన్షిప్ జస్ట్ ఒక ఫ్రెండ్షిప్లా మిగిలింది. బట్ ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి ఇక్కడ అంటే మీరు ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకున్నట్టుగా ఎందుకు బిహేవ్ చేశారు అని మీరు కొన్నాళ్ళు మేబీ ఈ పర్సన్కి దూరంగా ఉండొచ్చు. అండ్ అగైన్ మళ్ళీ మీరు కలిసి ఉండొచ్చు ఆల్రెడీ. సో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంది మీ రిలేషన్షిప్. బట్ ఈ పర్సన్ ఏం డిసైడ్ చేసుకుంటున్నారు ఇక్కడ అనేది ఇది ఇంకొక ట్విస్ట్. ఏంటంటే ఈ పర్సన్ ద సేమ్ ఓల్డ్ పాస్ట్ పర్సన్ ఎవరైతే తన లైఫ్లో ఉన్నారో ఆ పర్సన్కే కమిట్ అయ్యి హ్యాపీగా ఉండాలి, తనకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలి, కిడ్స్ ఫ్యామిలీ వీళ్ళందరూ కలిసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్. కానీ ఇక్కడ అగైన్ సమ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి. ఫైనాన్షియల్ ఇష్యూస్ రిగార్డింగ్ లోన్స్, క్రెడిట్ కార్డ్ బిల్స్ అలాంటివి. సో ఈ ఇష్యూస్ వల్ల వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ బ్రేకప్ అయింది, వాళ్ళిద్దరు సెపరేషన్లోకి వెళ్ళిపోయారు. అండ్ నౌ వాట్ దిస్ పర్సన్ ఈజ్ థింకింగ్, అసలు ఏంటి ఫైనాన్సెస్కి రిలేషన్షిప్కి ఏంటి కనెక్షన్, వీళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారు, ఎందుకు కనెక్ట్ చేస్తున్నారు రెండు, ఫైనాన్షియల్ కండిషన్ బాగోలేకపోతే రిలేషన్షిప్ అనేది ఉండకూడదా అనేది ఈ పర్సన్ ఒపీనియన్ అబౌట్ రిలేషన్షిప్. సో బట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారు కదా. సో వాళ్ళ రెండు ఫ్యామిలీస్ మధ్య కూడా సమ్ ఫైట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ నడుస్తూనే ఉన్నాయి. సో ఈ ట్రామా బాండ్ ఏదైతే ఫేస్ చేస్తున్నారో రిగార్డింగ్ దేర్ పాస్ట్ రిలేషన్, ఆ రిలేషన్షిప్ని కంప్లీట్గా సాక్రిఫైస్ చేసేస్తే ఎవరూ బాధపడనక్కర్లేదు. వీళ్ళ ఫ్యామిలీ అండ్ వాళ్ళ ఫ్యామిలీ రెండు ఫ్యామిలీస్ బాగానే ఉంటాయి, హ్యాపీగా ఉంటారు. అప్పుడు ఈ ఫైనాన్షియల్ కండిషన్ అప్పటికప్పుడే ఇంప్రూవ్ అయిపోవాలంటే ఎవరి వల్ల అవ్వదు. సో మీ పర్సన్ కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నారు. సో అంత తొందరపడి కంగారు పడిపోయి మనీ ఇంకెక్కడి నుంచో తీసుకొచ్చి ఈ బిల్స్ అన్నీ క్లియర్ చేసి ఓకే ఐఎమ్ రెడీ ఫర్ కమిట్మెంట్ ఆర్ ఐఎమ్ రెడీ ఫర్ నెక్స్ట్ యాక్షన్ ఇలా అనడం కూడా ఈ పర్సన్కి నచ్చట్లేదు. సో అయితే ఎందుకు కనెక్ట్ చేయాలి అనేది ఇప్పుడు ఏది కరెక్ట్ అనేది ప్రూవ్ చేయడానికి ఈ పర్సన్ రెడీగా ఉన్నారు. అంటే ఫైనాన్సెస్కి రిలేషన్షిప్కి ఉన్న ఆ లింక్ ఏదైతే పెడుతున్నారో దట్ మీడియేటర్స్ ఎవరైతే వాళ్ళ మధ్య ఉన్నారో వాళ్ళు అది రాంగ్ అని ప్రూవ్ చేయడానికి ఈ పర్సన్ చాలా స్టబర్న్ యాక్షన్ తీసుకుంటున్నారు. ఓకే, అయితే ఈ ఫైనాన్సెస్ వల్ల రిలేషన్షిప్ పాడవుతుంది అనుకుంటే ఓకే, నేను ఈ రిలేషన్షిప్ వద్దనుకుంటున్నాను, నేను క్విట్ అయిపోదాం అనుకుంటున్నాను అని చెప్పడానికి రెడీగా ఉన్నారు ఈ పర్సన్. ఎవరికంటే మీకు కాదు, దట్ పర్సన్ సమ్ అదర్ పర్సన్ ఇన్ యువర్ పర్సన్స్ లైఫ్ ఆర్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్. సో ఫైనాన్సెస్ని ఇంక్లూడ్ చేయడం వల్ల ఈ పర్సన్ కొంచెం రిజెక్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఈ పర్సన్ తీసుకోబోయే డెసిషన్ ఏంటి అంటే దట్ అదర్ పర్సన్ని రిలీజ్ చేయలేకపోతున్నారు అండ్ మీకు కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. మీకు కనెక్ట్ అవ్వాలి, మీతో ఒక హ్యాపీ లైఫ్ చూడాలి అని అనుకుంటున్నారు ఇక్కడ. కానీ అది పాసిబుల్ కాదేమో అనిపిస్తుంది, ఇంపాసిబుల్ అనిపిస్తుంది ఈ పర్సన్కి. ఎందుకంటే ఆల్రెడీ ఇంకొక పర్సన్తో కమిట్మెంట్ ఉంది, దే ఆర్ టైడ్ అప్ టు సమ్వన్ ఎల్స్. మీకు ఎలా కమిట్మెంట్ ఇస్తారు? సో అదే ఇక్కడ ప్రాబ్లం, మెయిన్ ప్రాబ్లం. సో ఇప్పుడు ఏమని డిసైడ్ చేసుకోబోతున్నారంటే ఆ రిలేషన్షిప్ని సాక్రిఫైస్ చేసి కంప్లీట్గా సింగిల్ అయిపోయిన తర్వాత, కంప్లీట్ హీలింగ్ అనేది జరిగిన తర్వాత
ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. ఓకే, ఎంటర్ అవ్వబోతున్నారు ఇంకా. సో కానీ ఆ విషయాలన్నీ కూడా మీతో ఎప్పుడూ డిస్కస్ చేయలేదు ఇంకా. సో ఒక లాంగ్ కాన్వర్సేషన్ జరుగుతుంది మీ ఇద్దరి మధ్య. ఈ కాన్వర్సేషన్లో ఈ పర్సన్ ఈ విషయాలన్నీ చెప్తారు. మీరు ఏమనుకుంటున్నారు అసలు మీ పర్సన్ కోసం అంటే దే ఆర్ వెరీ హ్యాపీ విత్ దట్ సమ్ అదర్ పర్సన్. సో మీతో అందుకే కమ్యూనికేట్ చేయట్లేదేమో అని మీరు అనుకుంటున్నారు, కానీ కాదు. ఈ పర్సన్కి ఉన్న ఆ సాడ్నెస్, ఆ డిప్రెషన్ అండ్ దట్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఈ పర్సన్ డైరెక్ట్గా మీకు ఎప్పుడు చెప్పరు. తనకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కోసం చెప్తారు, బట్ తన పర్సనల్ లైఫ్ కోసం మీకు చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే మిమ్మల్ని కాదని ఇంకొకరిని చూస్ చేసుకున్నట్టుగా మీరు ఫీల్ అయ్యారు ఆల్రెడీ. సో మళ్ళీ అది మీరు ఫీల్ అవ్వకూడదు. కాబట్టి అసలు తనకున్న ఆ రిలేషన్షిప్ కోసం మీ దగ్గర ఎప్పుడూ మాట్లాడరు ఈ పర్సన్. ఓకే, దే డోంట్ వాంట్ టు హర్ట్ యూ. సో ఆ స్ట్రగుల్స్ అన్నీ కూడా ఫేస్ చేసే బదులు ఆ రిలేషన్షిప్ని, ఆ ప్రాబ్లమ్స్ని, ఆ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నిటిని వదిలేస్తే హ్యాపీగా మీతో లైఫ్ లీడ్ చేయొచ్చు అనే ఆలోచన వస్తూ ఉంటుంది ఈ పర్సన్కి ఎప్పుడు. బట్ రిలేషన్షిప్ అయితే వదలొచ్చేమో, ఫైనాన్సెస్ ఎలా వదిలేస్తారు, అవి కష్టం. ఓకే, అగైన్ దిస్ పర్సన్ ఈజ్ థింకింగ్ అబౌట్ దట్ ఫైనాన్షియల్ డెట్. అది క్లియర్ చేసిన తర్వాత ఈ పర్సన్ మళ్ళీ హ్యాపీగా ఫీల్ అవుతారు, హ్యాపీగా మీ దగ్గరికి రాగలుగుతారు ఈ పర్సన్. ఓకే, అండ్ నౌ దే ఆర్ ప్లానింగ్ టు డూ దట్. అంటే ఏం ప్లాన్ చేస్తున్నారంటే ఇక్కడ ఆల్రెడీ ఎవరినైతే చూస్ చేసుకున్నారో ఆ పర్సన్తో సెపరేషన్లోనే ఉన్నారు. సో ఆ సెపరేషన్ అలా కంటిన్యూ చేస్తే అది ఆటోమేటిక్గా రిలేషన్షిప్ అనేది కట్ అయిపోతుంది. సో అదే ప్లానింగ్లో ఉన్నారు. ఎందుకంటే ఈ పర్సన్కి ఇంపార్టెన్స్ ఇవ్వనప్పుడు, ఈ పర్సన్కి వాల్యూ ఇవ్వనప్పుడు ఆ రిలేషన్షిప్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఓకే, ఆఫ్టర్ దట్ ఈ పర్సన్ ఒక స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకుంటారు అబౌట్ యూ అండ్ దెమ్. సో ఈ పర్సన్ ఎప్పుడు అదంతా చేయబోతున్నారు అని అంటే అరౌండ్ March 23rd, 24th, 25th ఆర్ 24th and 25th ఈ లాంగ్ కాన్వర్సేషన్ అనేది ఆ డేట్స్లో పెట్టచ్చు. సో అదే కాన్వర్సేషన్లో అసలు మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ కోసం, ఆర్ యూ రెడీ టు కమిట్, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. సో మీరు రెడీ ఉంటే అప్పుడు ద అదర్ రిలేషన్ని కంప్లీట్గా వదిలేయడానికి రెడీగా ఉన్నారు. బట్ ఆ విషయాలన్నీ మీతో డిస్కస్ చేయాలంటే కూడా ఈ పర్సన్కి భయంగానే ఉంది. ఎందుకంటే ఫియర్ ఆఫ్ రిజెక్షన్. ఆల్రెడీ మీరు మీ పర్సన్ని రిజెక్ట్ చేశారు ఒకసారి, రిజెక్ట్ చేసి మళ్ళీ యాక్సెప్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ మాట్లాడుకుంటున్నారు మీరు మామూలుగా. బట్ దిస్ పర్సన్ ఈజ్ ఇన్ సెపరేషన్ విత్ దట్ అదర్ పర్సన్. ఓకే, సో నా మీతో కమిట్ అయిన తర్వాత ఒక హ్యాపీ లైఫ్ అయితే చూడొచ్చు. మీరు ఒక ఆల్రెడీ సెటిల్డ్ పర్సన్ మీరు ఇన్ యువర్ కెరీర్. సో ఈ పర్సన్కి మీరు చాలా సపోర్టింగ్గా ఉండొచ్చు. సో ఇలా అని ఈ పర్సన్ కొన్ని ప్లాన్స్ అయితే వేసుకుంటున్నారు. కానీ ఈ పర్సన్ని మీరు ఎలా చూస్తున్నారు అనే దాన్ని బట్టి చూస్తే ఈ పర్సన్ మిమ్మల్ని ఇంకా చీట్ చేస్తారేమో అనే అనుమానం మీకు ఇంకా ఉంది. ఎందుకంటే సడన్లీ ఈ పర్సన్ మిమ్మల్ని గోస్ట్ చేసి వెళ్ళిపోయారు ఇన్ ద పాస్ట్. సడన్లీ దే బ్లాక్డ్ యూ, సడన్లీ దే వెంట్ సైలెంట్. సో ఈ పర్సన్కి అన్నీ అలా సడన్ డెసిషన్స్ తీసుకోవడం అలవాటు. కాబట్టి ఇన్ ద సేమ్ వే సడన్ డెసిషన్ తీసుకుంటారు ఏంటి అని అంటే దే విల్ చూస్ you and only you. Okay, they want to commit to you, they want to have this happily ever after with you. బట్ ఇదంతా మీరు యాక్సెప్ట్ చేస్తారా? తన రిలేషన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఆ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా
అనేది ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు ఈ పర్సన్. అండ్ మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో ద సేమ్ థింగ్స్ ఈ పర్సన్ మైండ్లో తిరుగుతూ ఉంటాయి. ఓకే, అంటే మీరేం మేనిఫెస్ట్ చేస్తున్నారంటే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి. తను ఆల్రెడీ సింగిల్ ఉన్నారు. తను దే ఆర్ ఇన్ కమిటెడ్ రిలేషన్షిప్ బట్ దే ఆర్ సింగిల్. ఓకే, ఈ పర్సన్ కోసం ఎవరు వెయిట్ చేయట్లేదు. ద అదర్ పర్సన్ ఎవరైతే తన లైఫ్లో ఉన్నారో ఆ పర్సన్ మీ పర్సన్ కోసం వెయిట్ చేయట్లేదు. దే ఆర్ రెడీ టు వాక్ అవే. ఓకే, అందుకే ఈ పర్సన్ మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు ఇప్పుడు మళ్ళీ. మేబీ యు ఆర్ సింగిల్ ఆర్ యు ఆర్ మ్యారీడ్ అండ్ సింగిల్, అలాంటి రిలేషన్షిప్ ఏదో కనిపిస్తుంది. బట్ యు ఆర్ సింగిల్ హియర్, సింగిల్ అండ్ అబండెంట్ అండ్ యు ఆర్ వెల్ సెటిల్డ్. అండ్ ఇక్కడ మీ పర్సన్ కూడా అంతే. దే ఆర్ నౌ సింగిల్ ఆల్రెడీ, ఆల్దో దే ఆర్ ఇన్ కమిటెడ్ రిలేషన్షిప్, దే ఆర్ సింగిల్. అండ్ నౌ ఫైనాన్షియల్లీ కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. ఫైనాన్షియల్గా ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు. సో నౌ దే కెన్ క్లియర్ దేర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ దే విల్ బి రెడీ ఫర్ కమిట్మెంట్. ఓకే, సో రీయూనియన్ అసలు ఎప్పుడు అనేది మీకు డౌట్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఒక రిలేషన్షిప్ కంప్లీట్గా ఎండ్ అవ్వాలి మీ పర్సనల్ లైఫ్లో. అది ఎప్పుడు జరుగుతుంది అంటే అరౌండ్ ఆగస్ట్ 2026 ఆగస్ట్, అరౌండ్ దట్ మంత్ ఈ పర్సన్ లైఫ్లో ఉన్న ఒక రిలేషన్షిప్, దట్ పాస్ట్ రిలేషన్షిప్ కంప్లీట్లీ ఎండ్ అయిపోతుంది. అండ్ ఆఫ్టర్ దట్ దిస్ పర్సన్ విల్ కమిట్ టు యూ. ఓకే, ఈ పర్సన్ ఎప్పుడైతే ఆ రిలేషన్ని వదిలేయాలని అనుకున్నారో, సో ఫర్దర్గా అంటే ఇన్ ద కమింగ్ మంత్స్ ఇంకా ఈ పర్సన్కి ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇంకా ఫేస్ చేసే పరిస్థితి అయితే వస్తుంది. ఎలా అంటే రిగార్డింగ్ లీగల్ ఇష్యూస్. సో అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఫేస్ చేయాలి ఇంకా ఈ పర్సన్. అండ్ ఆఫ్టర్ దట్ దిస్ పర్సన్ విల్ బీ రిలీజ్డ్ ఫ్రమ్ దట్ కార్మిక్ బాండింగ్. ఆ కార్మిక్ లెసన్స్ అన్నీ నేర్చుకోవాలి ఇంకా ఈ పర్సన్. సో అందుకే ఇంకా కార్మిక్ బాండింగ్లో ఉన్నారు. మీకు ఇంకా కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే అందుకే దట్ కార్మిక్ డెట్ అనేది క్లియర్ అవ్వలేదు ఇంకా ఈ పర్సన్ లైఫ్లో. సో మీది ఒక డివైన్ ఫెమినిన్ అండ్ డివైన్ మాస్కులిన్ ఎనర్జీ. అండ్ హియర్ బోత్ ఆర్ హార్ట్ బ్రోకెన్. ఈ పర్సన్ మీ హార్ట్ బ్రేక్ చేస్తే మీ పర్సన్ హార్ట్ ఇంకెవరో బ్రేక్ చేశారు. ఓకే, సో ఇది ఒక డివైన్ మాస్కులిన్ డివైన్ ఫెమినిన్ ఎనర్జీ. నౌ ఈ పర్సన్ మీకు అపాలజీ చెప్తారు ఆర్ తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ విత్ నైట్ ఆఫ్ వాండ్స్ ఈ పర్సన్ ఒక స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీతో మీ దగ్గరికి వస్తున్నారు. నైట్స్ ఆర్ వెరీ స్లో కాబట్టి ఇక్కడ ఇది చాలా స్లో మూవింగ్ ఎనర్జీ. దే వాంట్ టు చూజ్ యూ బట్ నాట్ నౌ, దే వాంట్ టు కమిట్ టు యూ బట్ నాట్ నౌ అన్నట్టు ఉంటుంది ఈ సిచ్యువేషన్ మీ ఇద్దరి మధ్య. ఓకే, ఒక మెసేజ్ చేయాలన్నా కూడా చాలా ఆలోచిస్తారు, అంత స్లో మూవింగ్ ఎనర్జీ. మీరు ఒకవేళ ఏదైనా కొంచెం ఒక స్టెప్ ముందుకు వేసినట్టుగా మెసేజ్లో ఏమన్నా పెడితే దానికి రెస్పాన్స్ వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి, కానీ కొంచెం డిఫరెంట్గా వస్తుంది, ఇన్ ఏ ఫ్రెండ్లీ వే వస్తుంది. ఒకవేళ మీరు రొమాంటిక్గా పెడితే మీ పర్సన్ ఫ్రెండ్లీ వేలో పెడతారు. సో అంతా అలానే ఉంటుంది. ఎందుకు ఇంకా తను ఓపెన్ అప్ అవ్వడం లేదు అంటే దే ఆర్ ఇన్ అదర్ రిలేషన్. ఓకే, సో అదే ప్రాబ్లం ఇక్కడ, మెయిన్ ప్రాబ్లం. ఇది అసలు ఎప్పటికీ సాల్వ్ అవుతుంది, ఎప్పటికీ మీరిద్దరూ మళ్ళీ సేమ్ పేజ్లోకి వస్తారు అని అంటే అరౌండ్ ఆగస్ట్. బట్ కమ్యూనికేషన్ లేని వాళ్ళకి కమ్యూనికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే March 24,
25th ఆ డేట్స్లో స్టార్ట్ అవుతుంది. అండ్ అది ఎప్పుడు రావచ్చు అంటే 9 AM 9 PM కుడ్ బి సిగ్నిఫికెంట్. అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ కమ్యూనికేషన్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఈ 24th 25th మార్చ్ ఈ డేట్స్లో ఈ పర్సన్ ఓపెన్ అప్ అయి తన ఫీలింగ్స్, ఎమోషన్స్, తన ఫ్యూచర్ ప్లాన్స్ ఇవన్నీ కూడా మీకు చెప్తారు. ఓకే, ఇదంతా కూడా చాలా సడన్గా జరుగుతుంది. ఓకే, కానీ ఇక్కడ అంత టైం ఎందుకు పడుతుంది ఆగస్ట్ వరకు అని అంటే ఈ పర్సన్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో దట్ కార్మిక్ బాండింగ్ ఏదైతే ఉందో మీ పర్సన్ లైఫ్లో, ఆ బాండింగ్ ఎలా ఉంటుందంటే అప్పటి వరకు మీ పర్సన్ లైఫ్లో ఇన్ అండ్ అవుట్ ఉంటారు వాళ్ళు. ఎవరైతే తన పార్ట్నర్ ఉన్నారో ప్రజెంట్ మీ పర్సన్కి లైక్ హఫజార్డ్ మోషన్లో ఉంటారు. రావడం పోవడం మీ పర్సన్ దగ్గరికి. మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా డిస్టర్బ్ అవుతున్నారు. వాళ్ళకి కూడా పీస్ ఆఫ్ మైండ్ అనేది లేదు. కానీ తప్పదు అన్నట్టుగా అన్ని భరిస్తున్నారు వాళ్ళు, మీ పర్సన్ అండ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. బట్ ఇక్కడ కొన్ని వాల్యూస్ కూడా కనిపిస్తున్నాయి, అంటే కొన్ని డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి వాళ్ళిద్దరి మధ్య కూడా అండ్ మీ ఇద్దరి మధ్య కూడా. డిఫరెన్సెస్ అంటే లైక్ ఏజ్, క్యాస్ట్, రిలీజియన్, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, స్టేటస్, ఇలా వీటన్నిటిలో డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ టేకింగ్ బేబీ స్టెప్స్ టువర్డ్స్ యూ. మీ ఇద్దరు ఒకే పేజ్లో లేరు, మీ పర్సన్ అండ్ మీరు. ఓకే, సో దానివల్ల కూడా ఈ పర్సన్కి టైం అనేది పడుతుంది మీ వైపు రావడానికి అండ్ మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ పైన యాక్షన్ తీసుకోవడానికి చాలా టైం అయితే పడుతుంది. బట్ వాట్ ఎవర్ దిస్ పర్సన్ సేస్ చాలా జెన్యున్గా మాట్లాడతారు ఇక ముందు. నో మోర్ మైండ్ గేమ్స్, నో మోర్ మ్యానిపులేషన్, నో మోర్ లైస్. ఓకే, మీకు మేబీ ఇన్ ద పాస్ట్ చాలా అబద్ధాలు అనేవి చెప్పడం కూడా జరిగింది మీ పర్సన్. అంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా చెప్పడం, ఆ సిచ్యువేషన్ అలా బ్లాక్ చేయడం ఆర్ ఆ సిచ్యువేషన్స్ని అలా హోల్డ్ చేసి పెట్టడం, మిమ్మల్ని హోల్డ్ చేసి పెట్టడం. దిస్ పర్సన్ డోంట్ వాంట్ టు లూజ్ యూ. మీలాంటి వాళ్ళు ఈ పర్సన్ లైఫ్లో ఇంకా మళ్ళీ దొరకరేమో అనే ఫియర్ కూడా ఉంటుంది ఈ పర్సన్కి. సో అలా మిమ్మల్ని కంప్లీట్గా మిమ్మల్ని ఎప్పుడైనా గోస్ట్ చేసినా కూడా వెంటనే మళ్ళీ వచ్చి మీతో కాంటాక్ట్లోకి రావడం, మళ్ళీ మీకు నచ్చినట్టుగా బిహేవ్ చేయడం. సో అలా జరిగింది ఇన్ ద రీసెంట్ పాస్ట్. సో అలా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేశారు ఈ పర్సన్. సో మీరు ఏది డిసైడ్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఎప్పుడైతే ఉండిపోయారో మీరు కూడా సైలెంట్ అయిపోయారు. మీరు యూనివర్స్కి సరెండర్ అయిపోయారు. లెట్ యూనివర్స్ డిసైడ్ అన్నట్టుగా ఉండిపోయారు మీరు. సో ఈ యూనివర్సే మీ లైఫ్లోకి ఒక బెటర్ పార్ట్నర్ని తీసుకొస్తుంది. ఈ పర్సన్ కంప్లీట్గా చేంజ్ అయిన తర్వాత ఒక బెటర్ పార్ట్నర్గా, లైఫ్ పార్ట్నర్గా చేంజ్ అయ్యి అప్పుడు మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారు. ఓకే, సో వాట్ ఈజ్ దేర్ నెక్స్ట్ యాక్షన్? మీ పర్సన్ తీసుకుపోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే సేమ్ లాంగ్ కాన్వర్సేషన్ లైక్ మెసేజెస్ ఆర్ కాల్స్లో చాలాసేపు మాట్లాడుకుంటారు. అండ్ తన పాస్ట్ కోసం కూడా చెప్తారు ఈసారి. అసలు తనున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటో మీకు తెలియదు, తను ఎప్పుడు చెప్పలేము ఈ పర్సన్. బట్ ఇప్పుడు ఈ పర్సన్ చెప్తారు మీకు. ఓకే, సో దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. అండ్ బట్ మీ యాక్షన్ ఏంటి? మీరేం యాక్షన్ తీసుకోబోతున్నారు నెక్స్ట్ అంటే యూ ఆర్ ఇన్ ఎంప్రెస్ ఎనర్జీ, 9 of Pentacles ఎనర్జీ. మీరు చాలా ప్రాక్టికల్, ఇక్కడ చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్ని. అంటే విత్ ఆర్ విదౌట్ యువర్ పర్సన్
మీరు మీ లైఫ్లో ముందుకు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. అలా ఎందుకు ఉంది, మీ మైండ్ సెట్ ఎందుకు అలా ఉందనంటే, నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ మీరు 9 ఆఫ్ పెంటికల్స్ ఆర్ ది ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు మీరు. సో వెరీ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ పర్సన్ మీరు. ఓకే, ఎవరికి ఇన్జస్టిస్ అనేది చేయరు. ఆల్ ఆర్ ఈక్వల్ మీ దృష్టిలో. సో అలా ఇక్కడ ఈ పర్సన్ కోసం కూడా మీరు ఎలా ఆలోచిస్తున్నారంటే, ఓకే మిమ్మల్ని కాదని ఇంకెవరినో చూస్ చేసుకున్నారు, సో లెట్ దెమ్ లీడ్ దేర్ లైఫ్ అని వదిలేశారు. మీరు సైలెంట్ అయిపోయారు. మిమ్మల్ని చీట్ చేసినందుకు కూడా మీరు పెద్దగా ఆలోచించట్లేదు. ఎందుకంటే మేబీ అది మీ పర్సన్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఏమో, అందుకని మీ పర్సన్ యాక్సెప్ట్ చేశారేమో దట్ అదర్ పర్సన్ని అని మీరు మీ అంతటి మీరే కాంప్రమైజ్ అయిపోతున్నారు. అక్కడ కాంప్రమైజ్ అవుతున్నారు, కానీ మీ పర్సన్తో కాదు, మీ లైఫ్తో మీరు కాంప్రమైజ్ అవుతున్నారు. సో మీకు మీరు ఇంజస్టిస్ చేసుకోకూడదు ఇక్కడ. కాబట్టి మీరు మీ లైఫ్ని మీరు ముందుకు తీసుకెళ్తున్నారు. యు ఆర్ ఫైటింగ్ విత్ యువర్ లైఫ్, యు ఆర్ హ్యాపీ విత్ యువర్ లైఫ్, యు ఆర్ హ్యాపీ విత్ యువర్ ఫ్యామిలీ, యు ఆర్ హ్యాపీ విత్ యువర్ బిజినెస్ ఆర్ జాబ్. ఓకే, లుక్స్ వైజ్ కూడా మీరు చాలా అట్రాక్టివ్గా ఉంటారు. చాలా డామినేటింగ్ పర్సనాలిటీ మీది. మీ పర్సన్ కూడా చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉండొచ్చు విత్ ఎంపరర్ ఎనర్జీ, కానీ సంథింగ్ ఈజ్ వెరీ స్లో హియర్, లైక్ నైట్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ. అది ఎలా ఉంటుందనంటే, మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంటుందనంటే, బేబీ స్టెప్స్ తీసుకుని మీ వైపు వస్తారు. సేమ్ వే తన లైఫ్ అంతా కూడా అంతే. ఏదైనా యాక్షన్ తీసుకోవాలి, సీరియస్ యాక్షన్ అంటే అది చాలా స్లోగా డిసైడ్ చేసుకుంటారు. ఆలోచించి 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 అప్పుడు ఒక డెసిషన్కి వస్తారు. సో ఇప్పుడు కూడా అదే ప్రాసెస్లో ఉన్నారు. బట్ ఇక్కడ మీ పర్సన్ కూడా చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటారు. కానీ ఓన్లీ ప్రాబ్లం ఏంటి మీ పర్సన్తో అంటే, తను ఏది కూడా సరిగా డిసైడ్ చేసుకోలేరు. అండ్ ఎప్పుడు తన పాస్ట్ ఎప్పుడు కూడా తన మైండ్లో తిరుగుతూ ఉంటుంది. తన చైల్డ్హుడ్ ట్రామా కూడా ఇంకా మర్చిపోలేదు ఈ పర్సన్. సో లాట్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అనేవి ఉన్నాయి ఈ పర్సన్ లైఫ్లో. మేబీ అందరూ చదువుకునే టైంలోనే ఈ పర్సన్ చదువుకోవడం కూడా మానేసి ఏదో ఒక జాబ్, చిన్న జాబ్ ఆర్ చిన్న బిజినెస్, చిన్న వర్క్ ఏదో చేస్తూ తన ఫ్యామిలీని లీడ్ చేస్తూ వస్తున్నారు. తన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఈ పర్సన్ తీసుకోవడం జరిగింది. సో అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ వచ్చారు ఫ్రమ్ ద బిగినింగ్. అందుకే ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అని అంటే చాలా ఆలోచించి తీసుకుంటారు. అండ్ ఇక్కడ ఈ పర్సన్ మీ కోసం వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కూడా డిస్కస్ చేస్తున్నారు. ఏమని డిస్కస్ చేస్తున్నారంటే, వాళ్ళకి ఏం చెప్తున్నారు అసలు మీకోసం అంటే, మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా చేసుకుంటే ఎలా ఉంటుంది, నా లైఫ్ బాగుంటుందా లేదా అని తన బెస్ట్ ఫ్రెండ్స్ని అండ్ తన వెల్ విషర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నారు. ఎందుకు డిస్కస్ చేస్తున్నారు ఎంత అంటే, ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ మీ మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ రిలేషన్షిప్ ఏదైతే ఉందో మీ ఇద్దరి మధ్య అది వర్కౌట్ అవుతుందా, ఇంకా ఏమైనా ఎఫర్ట్స్ పెట్టాలా, అసలు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, మీకు మళ్ళీ ఎలా అపాలజీ చెప్పాలి. సో ఇదంతా డిస్కస్ చేస్తున్నారు ఈ పర్సన్ తన ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్ దగ్గర. ఓకే, సో నెక్స్ట్ యాక్షన్ తీసుకునే ముందు చాలా క్లవర్గా, చాలా ఆలోచించి చాలా స్లోగా ఆ నెక్స్ట్ స్టెప్ అనేది వేయాలి. అండ్ అప్పుడే మీ ట్రస్ట్ అనేది గెలుచుకోగలరు ఈ పర్సన్. నమ్మకం అనేది పోయింది ఇక్కడ మీ పర్సన్కి, మీ పర్సన్ పైన మీకు. ఎందుకంటే మీ పర్సన్ ఏది డిసైడ్ చేసుకోలేరు అండ్ కంప్లీట్గా మిమ్మల్ని సైలెంట్ అయిపోయేటట్టు చేస్తారు. మీరు ఏదైనా చెప్దామన్నా, ఏమైనా మాట్లాడదామన్నా కూడా మీ పర్సన్ అవైలబుల్ ఉండరు. సో ఇదంతా కూడా ఇంకా మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది ఈ పర్సన్ కూడా ఆలోచిస్తున్నారు. ఓకే, నౌ దే వాంట్ టు రెసిప్రొకేట్
is 6 of Pentacles. Okay.